నమస్కారం గురుగారు. మహాదేవ. మనం చూస్తా ఉంటే ఈ మధ్యకాలంలో అంటే ఇంట్లో కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు కానీ, గణపతిని ఎక్కువగా మనం పెట్టుకుంటా ఉంటాం, పూజిస్తా ఉంటాం. ఎట్ ఏ టైమ్ ఆ లక్ష్మీదేవిని కూడా ఎక్కువ పూజిస్తా ఉంటాం. 2 ఫోటోలు ఫ్రేమ్స్ అనేవి దేవుడి ఫోటోలు పక్కపక్కన ఉండాలా? లేదా వేరువేరుగా ఉండాలా? ఎలా ఉండాలి? పంచో వై త్రయాధికో సకల గృహప్రవేశాన భగవతో ప్రవచ్యథా శాస్త్రం అన్నట్టు. అంటే 5 వర్ణ దేవతలు కావచ్చు, 3 వర్ణ దేవతలు కావచ్చు, అన్ని కలిపి ఒకటే దాంట్లో ఉండాలి. ఒకటే అంటే గణపతి, లక్ష్మి, సరస్వతి 3 కలిపి ఒకటే దాంట్లో ఉంటాయి. మళ్ళీ 3 ఒక చోట ఉండంగా పక్కన హనుమంతుల వారు, పరమేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి ఇలా అన్ని కలిపి ఫొటోస్ ఉంటాయి. వాటి ద్వారా ఖచ్చితంగా లోపలికి గృహప్రవేశం, అది కూడా దేంట్లో ఒక బేషన్లో బియ్యం పోసేసి ఈ ఫోటోలను దాంట్లో పెట్టేసేసి ఇంట్లో ఉండే విగ్రహాలను కూడా అందులో పెట్టే ప్రవేశం గావించాలి. ఈ ఫోటో ఉండకూడదు, ఆ ఫోటో ఉండకూడదు అనేటువంటిది అసలు శాస్త్రంలో లేదు. ఫోటో ఉండకూడదు అనేది దేనికి అనంటే భక్తాంజనేయుడు, భక్తిగా ఉండేటువంటి ఆంజనేయుడు, ఉగ్ర రూపంలో ఉండే నరసింహస్వామి, నిలుచొని ఉండే లక్ష్మీదేవి ఫోటో మాత్రం ఇంట్లో ఉండకూడదు అని చెప్తారు. ఉండకూడదు. సరస్వతీదేవి నిల్చొనున్న ఫోటో కనుక ఇంట్లో ఉంటే ఇంట్లో అందరికీ నాలిక మీద సరస్వతి తాండవం చేస్తుంది అనేది ఒక శాస్త్రం. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ ఫోటో పెట్టుకొని ఈ ఫోటోకి పూజ చెయ్యాలి, ఈ ఫోటోతోనే మనం ఇంట్లోకి ప్రవేశం చెయ్యాలి అనేటువంటిది అయితే శాస్త్రంలో లేదు. భగవంతు సర్వదా ఏకం వా అంటే భగవంతుడు అంతా కూడా కలిపి ఒకటే దాంట్లో కూడా నివసిస్తూ ఉంటారు. వాళ్ళకు లేని విధం మనకు మనుషులను చూపిస్తూ ఉంటాం, అంతే తేడా, వేరే ఏం లేదు. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే గృహప్రవేశం గావించేటప్పుడు నీవు ఎప్పుడైతే గుమ్మడికాయతో బలి ఇచ్చావో ద్వారానికి మొదలు అడుగు పెట్టాల్సింది ఏదయ్యా అంటే గోమాత. అదేంటి గురుగారు గోమాత అంటే? గోమాతలోనే సకల చరాచరాది మన హిందూ సనాతన సాంప్రదాయ ప్రకారంలో 33 కోట్ల దేవతామూర్తులందరూ కూడా కొలవై ఉండేది ఏకైక జంతువు ఏదయ్యా అంటే సాక్షాత్కారి అయినటువంటి ఆ గోమాత మాత్రమే. దాని కామధేను అని కూడా. ఎప్పుడైతే ఆ గోమాత మన ఇంట్లో ప్రవేశించిందో తర్వాత మంగళహారతుల తర్వాత కూరాళ్ళు అంటే మన కులదేవత ఎవరైతే ఉన్నారో ఆ కులదేవతను స్థాపించేది. అది అయిపోయిన తర్వాత ఈ కులదేవతను స్థాపించిన తర్వాత ఇంకో విషయం కూడా ఏంటంటే పాలు పొంగిచ్చేసేయడంలో ఈ ఇంటి వాళ్ళందరూ వడ్లు బియ్యం తీసుకొని వస్తారు కాబట్టి ఆ బియ్యంలో దేవతామూర్తుల ఫోటోలు అవి కూడా కొత్తవి ఉండాలి. పాతవి ఇంట్లో ఉండే విగ్రహాలు తీసుకోవాలి, ఫోటోలు మాత్రం కొత్తవి ఉండాలి. పాత ఫోటోలు మళ్ళీ గృహప్రవేశానికి పనిచేయవు. అంతే తప్ప ఈ ఫోటోనే ఉండాలి, ఈ ఫోటో ఉండకూడదు, సింగిల్గా ఉండాలి, సింగిల్గా ఉండకూడదు అనేది లేదు. సింగిల్గా ఉన్న దేవుళ్ళను పెట్టుకోవచ్చు, డబుల్గా ఉండే దేవుళ్ళను కూడా పెట్టుకోవచ్చు. అంతేగాని ఇలా పెట్టుకోవాలి అలా పెట్టుకోకూడదు అనేది అయితే లేదు. ఇంకో మాట అడిగితే చెప్తారా? ఇప్పుడు ఇది ఒక ఛానల్ ఉంది, ఒక యాంకర్గా నువ్వు అక్కడ కూర్చొని ప్రశ్న అడిగితే సరిపోతుందా? ప్రశ్న నువ్వే ఇచ్చుకుంటావా? సమాధానం నువ్వే ఇచ్చుకోగలుగుతావా? ఇవ్వలేము. పోనీ నువ్వు ఒక్కడవే ఉన్నావా? దీనికి కెమెరామెన్స్ కావాలి, లైటింగ్స్ కావాలి, కూర్చోవడానికి సోఫాలు కావాలి, అవన్నీ కావాలి. అవునా? అంటే ఆ పట్టణంలో కూడా ప్రతి ఒక్క దేవతామూర్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థానికి చిహ్నం. ఈ ఇంట్లో నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు సరస్వతీదేవి వచ్చింది మన ఇంట్లో మంచి చదువు ఉండడానికి, లక్ష్మీదేవి వచ్చింది మన ఇంట్లో నిత్యంగా కనకవర్ణంగా ఉండాలి అని, గణపతి వచ్చాడు ఎందుకోసము మన ఇంట్లో ఎటువంటి అరిష్టం లేకుండా సక్రమమైనటువంటి బుద్ధి సిద్ధితో ఉండాలి అనేటువంటిగా గణపతి వస్తాడు. పరమేశ్వరుడు ఏంటి? లయకారకుడు. ఆయనకు తెలియంది చీమైనా కుట్టకూడదు అనేటువంటిది. లక్ష్మీదేవి అక్కడ ఉంటే వెంకటేశ్వర స్వామి అయితే ఒంటరిగా ఉండలేడు కదా, అందుకోసం వెంకటేశ్వర స్వామి వస్తాడు. కాకపోతే ఇంకొకటి ఏంటయ్యా అంటే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించేవారు సత్యదేవుని కూడా తీసుకొని వచ్చి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుకోవడానికి ఆస్కారంగా అది ఉంటుంది. కాబట్టి అందుకోసమే దీన్ని ఎప్పుడైతే నీవు గృహప్రవేశంలో ఆ పంచావరణ దేవతలను ఎప్పుడైతే స్థాపిస్తావో అమోఘమైనటువంటి ఫలితము అనేటువంటిది మీకు వస్తూ ఉంటుంది. కాబట్టి నీవు ఎప్పుడైనా సరే ఈ విధంగా ప్రవేశమే చెయ్యాలి. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. మహాదేవ.